హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ టర్మ్ క్లస్టరింగ్. సో ప్రీవియస్ క్లాస్లో డాక్యుమెంట్ క్లస్టరింగ్ అండ్ టర్మ్ క్లస్టరింగ్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ చూసాం. సో టర్మ్ క్లస్టరింగ్కి వచ్చేసరికి మనం ఇంకొంచెం డెప్త్గా వెళ్ళాల్సి ఉంటుంది. సో దీనికి యాక్చువల్గా ఇంకొక నేమ్ ఉంది, అదేంటంటే కంప్లీట్ టర్మ్ రిలేషన్ మెథడ్. కంప్లీట్ టర్మ్ రిలేషన్ మెథడ్ అని చెప్పి అడిగినా, లేదు టర్మ్ క్లస్టరింగ్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయమని విత్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగినా, మీరు ఈ రెండు అంటే ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన టర్మ్ క్లస్టరింగ్ గురించి అండ్ ఈరోజు క్లాస్లో టర్మ్ క్లస్టరింగ్ ఏదైతే మనం చూస్తున్నామో దాని గురించి మొత్తం కలిపి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. టర్మ్ క్లస్టరింగ్ ఒక్కటే మీకు డైరెక్ట్గా ఎస్ఏ క్వశ్చన్ వస్తాయి. సో బిఫోర్ గోయింగ్ ద టాపిక్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు టర్మ్ క్లస్టరింగ్ అంటే మనం ఏదైనా ఫస్ట్ క్లస్టరింగ్ అంటే సిమిలర్ ఆబ్జెక్ట్స్ని ఒక ఫార్మేషన్లో ఒక కలెక్షన్ కింద తీసుకుంటే దాన్నే మనం క్లస్టరింగ్ అని చెప్పి చెప్తున్నాం. సో డాక్యుమెంట్ క్లస్టరింగ్ అంటే మనం డాక్యుమెంట్ అంటే ఇచ్చిన క్వరీ మీద మనం ఏం చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ని చూస్ చేసుకుంటూ డాక్యుమెంట్స్ మీద ప్రాసెస్ చేసుకుంటూ డాక్యుమెంట్ క్లస్టర్ చేస్తున్నాం. టర్మ్ క్లస్టర్ అంటే ఇచ్చిన క్వరీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో దాన్ని డివైడ్ చేసుకుంటూ ఆ ఇచ్చిన టర్మ్స్ని అంటే ఒక్కొక్క టర్మ్ని క్లస్టరింగ్ ఫార్మేషన్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ చెక్ చేసుకుంటూ మనం టర్మ్ క్లస్టరింగ్ ఎలా చేయాలి అనేది ప్రీవియస్ క్లాస్లో చూడడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఏవైనా every term pair is calculated as a basis for determining the clusters. సో ఇప్పుడు టర్మ్ క్లస్టరింగ్లో ప్రీవియస్గా మనం చూసింది వన్ టర్మ్ కాంబినేషన్ చూసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వరీలో మనకి 5 టర్మ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్, దిస్ ఈజ్ 1 2 3 4 5, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ గురించి ఇండివిజువల్గా ఎలా క్లస్టరింగ్ చేయాలి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. బట్ కంప్లీట్ టర్మ్ క్లస్టరింగ్ అంటే ఏంటంటే 2 టర్మ్స్ మధ్యలో ఉన్న రిలేషన్ అండ్ ఈ టర్మ్కి మధ్యలో ఉన్న రిలేషన్, ఈ టర్మ్కి మధ్యలో ఉన్న రిలేషన్, దీని నుంచి దీనికి మధ్యలో ఉన్న రిలేషన్. సో ఇలా 2 టర్మ్స్ బిట్వీన్గా ఏవైతే కాంబినేషన్స్ ఉన్నాయో ఆ 2 పేర్స్ మీద మనం బేస్ చేసుకుంటూ క్లస్టరింగ్ అనేది పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఇదంతా చేయటం కోసం మనం యూజ్ చేసే మోడల్ వచ్చేసరికి వెక్టార్ మోడల్. సో మీరు ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్ మీద ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, లేదు అంటే మీరు వైవాకి అటెండ్ అయినా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మీరు డెఫినెట్గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సో విచ్ మోడల్ ఈజ్ యూజ్డ్ ఇన్ టర్మ్ క్లస్టరింగ్ ఆర్ విచ్ మోడల్ ఈజ్ యూజ్డ్ ఇన్ కంప్లీట్ టర్మ్ రిలేషన్ మోడల్ అంటే మనం చెప్పాల్సింది వెక్టార్ మోడల్. సో ఈ వెక్టార్ మోడల్లో ఉన్న మ్యాట్రిక్స్ కాంబినేషన్, మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మనకి రోస్ అండ్ కాలమ్స్లో సెట్ చేస్తే దాన్నే మనం మ్యాట్రిక్స్ అంటాం. సో ఇక్కడ వెక్టార్లో మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ఇన్ మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్లో రిప్రజెంట్ చేసే కాంబినేషన్స్ని మనం టర్మ్స్ కింద రిప్రజెంట్ చేసుకుంటూ మనం క్లస్టరింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ మ్యాట్రిక్స్లో రిప్రజెంట్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, సో హౌ స్ట్రాంగ్లీ దట్ ఎ పర్టికులర్ వర్డ్ రిప్రజెంట్ ద కాన్సెప్ట్ ఇన్ ద ఐటమ్. ప్రతి ఐటమ్కి మనకి అక్కడ కాన్సెప్ట్లో ఎంత వాల్యూని రిప్రజెంట్ చేస్తున్నాము అనేది మనం మ్యాట్రిక్స్లో రిప్రజెంట్ చేస్తాం. సో వాల్యూ ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు మనకి డౌట్. సో మనం ఎగ్జాంపుల్లో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్ళే ముందు మనకి తెలియాల్సింది 2 టర్మ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐటమ్ అంటే ఏంటి, టర్మ్ అంటే ఏంటి. ఐటమ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డాక్యుమెంట్ తీసుకున్నారు, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఐటమ్. సో ఒక డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు అంటే ఒక ఐటమ్ తీసుకున్నప్పుడు అది ఏమవ్వచ్చు, వెబ్ పేజ్ అయినా అయి ఉండొచ్చు, వీడియో అయినా అయి ఉండొచ్చు, ఇమేజ్ అయినా అయి ఉండొచ్చు, లేదు ఎనీ అనదర్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్ అయి ఉండొచ్చు. సో దీని అంతటిని మనం సర్చ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి అది ఒక ఐటమ్. సో ఐటమ్ అనేది ఎనీథింగ్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్ట్లో డాక్యుమెంట్, వీడియో ఇవన్నీ కూడా ఐటమ్సే. కానీ టర్మ్ అంటే ఏంటి, టర్మ్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ఏ సిగ్నిఫికెంట్ వర్డ్. సో ఇప్పుడు ఐటమ్ అంటే మీకు అక్కడ ఒక సమ్ థింగ్ అనమాట. అంటే మీరు ఇప్పుడు డాక్యుమెంట్ అవన్నీ ఎలా అంటున్నారో అవన్నీ ఐటమ్స్. టర్మ్ అనేసరికి ఒక వర్డ్, సింపుల్ వర్డ్. కానీ డాక్యుమెంట్ వర్డ్ కాదు కదా. డాక్యుమెంట్ అనేది ఒక ఐటమ్, ఒక పేపర్ అనుకోండి, లేదు ఒక 5 పేపర్స్ కలెక్షన్ అనుకోండి, అలాంటి ఫైల్ డాక్యుమెంట్ అంటే. వీడియో అంటే ఒక ఫైల్. సో ఇలాంటివన్నిటికి మనం పెట్టే నేమ్ వచ్చేసరికి ఐటమ్. బట్ టర్మ్ అంటే వీటిని యాక్సెస్ చేయడానికి మనం యూజ్ చేసే క్వరీలో జస్ట్ 1 వర్డ్ని మనం టర్మ్ అంటాం.
ఓకే, సో ఇప్పుడు దానికి చిన్న ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే మనం ఇక్కడ సోలార్ ప్యానల్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ అని చెప్పి ఒక స్టేట్మెంట్, జస్ట్ ఒక బిగ్ స్టేట్మెంట్ అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చే వర్డ్స్ ఏంటి జనరల్గా, ఇందులో నుంచి మనం సెర్చ్ చేసేటప్పుడు ఏమేమి వర్డ్స్ తీసుకున్నాం, సోలార్ ప్యానల్స్, అర్బన్ ఏరియాస్, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్. సో ఇలా మనం ఏం చేస్తున్నాం, 5 సోలార్ ఎనర్జీ 5 వర్డ్స్ కింద మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇవన్నీ ఏంటంటే టర్మ్స్. దీనికి మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే మీరు గూగుల్లో ఏదైనా ఒకటి సెర్చ్ చేసినప్పుడు మీరు మిస్టేక్ సెర్చ్ చేశారు అంటే సపోజ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటానికి వాట్ ఈజ్ నేమ్ అని చెప్పి మీరు బై మిస్టేక్ సెర్చ్ చేశారు. సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు కింద సజెషన్స్ ఏమొస్తాయి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈసారి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇమీడియట్ సెర్చ్ బటన్ కింద మీకు సజెస్టెడ్ అని చెప్పి కొన్ని వర్డ్స్ వస్తాయి. అంటే మీరు ఒకవేళ ఇది టైప్ చేద్దాం అనుకుని ఇది టైప్ చేశారా అని మనకి వస్తుంది. అది ఎలా వస్తుంది, మనం వాట్ ఈజ్ నేమ్ అన్నాం అంతే, మేబీ మనం అదే క్వశ్చన్ అయి ఉండొచ్చు కదా, కానీ వాడు ఏం చేస్తున్నాడు, మ్యాచ్ చేస్తున్నాడు. దేంతో మ్యాచ్ చేస్తున్నాడు, ఇచ్చిన క్వరీ అంటే వాట్ ఈజ్ నేమ్ అని మనం క్వరీ ఇచ్చాం. ఆ క్వరీని అక్కడున్న రిలేటెడ్ డాక్యుమెంట్స్లో సెర్చ్ చేసినప్పుడు వాట్ ఈజ్ నేమ్ అనే 3 టర్మ్స్ మనకి ఎక్కువగా దేనికి మ్యాచ్ అవుతున్నాయి, వాట్ ఈజ్ యువర్ నేమ్కి మ్యాచ్ అవుతున్నాయి. సో ఫస్ట్ అది మనకి షో చేస్తాడు. అనదర్ థింగ్ ఏంటంటే ఇంకా వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్, సో అక్కడ 2 టర్మ్స్ మిస్ అయినాయి కానీ మ్యాచ్ అయింది. సో అది మనకి సెకండ్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. అలా ఫస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఏది మ్యాచ్ అయిందో అది మనకి ఫస్ట్ విజిట్ చేయడం అనేది జరుగుతుంది మనం తీసుకున్న సర్చింగ్లో. సో ఇప్పుడు దానికి సంబంధించిన డయాగ్రామ్ చూస్తే మనకి ఇక్కడ చూడండి 5 ఐటమ్స్ ఉన్న ఒక డేటాబేస్ తీసుకున్నాం. సో అందులో 8 టర్మ్స్ ఉన్నాయి. మనకి ఇచ్చిన క్వరీ కానీ లేదు ఏదైనా తీసుకుంటే మనకి క్వశ్చన్ అందులో 8 టర్మ్స్ ఉన్నాయి. మనం సర్చ్ చేయాల్సిన థింగ్స్ ఎన్ని ఉన్నాయి, 5 థింగ్స్ ఉన్నాయి. సో దీనికి మనం టర్మ్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మనం ఎలా ఒక టేబుల్ ఎలా డ్రా చేయాలి అనేది మనం చూద్దాం. సో నేను ఇక్కడ చూడండి జస్ట్ నార్మల్ వాల్యూస్ రిప్రజెంట్ చేశాను. మీకు ఏ బుక్ తీసుకున్నా మనకి ఇవే వాల్యూస్ ఉంటాయి, ఇదే టేబుల్ ఇదే ఎగ్జాంపుల్ ఉంటుంది. సో మీరు ఇవి నోట్ చేసుకొని బై హార్ట్ చేసి ఎగ్జామ్లో రాసినా పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ మొత్తం 8 టర్మ్స్ కదా మనకి ఇచ్చింది. 8 టర్మ్స్ని టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 అండ్ సో ఆన్ టర్మ్ 8 అని చెప్పి మెన్షన్ చేశాను. అండ్ 5 ఐటమ్స్ కదా, ఐటమ్స్ 5 అనేది మెన్షన్ చేశాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీథింగ్ విత్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్, దట్ ఈజ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ వెక్టర్ మోడల్. సో ఇప్పుడు ఇక్కడ ఐటమ్ 1లో ఐటమ్ 1 అనే డాక్యుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అనుకుందాం. ఐటమ్ 1 అనే డాక్యుమెంట్లో టర్మ్ 1 ఎన్నిసార్లు మనం సర్చ్లో ఫౌండ్ అయింది, నథింగ్, 0 టైమ్స్. నెక్స్ట్ ఐటమ్ 2లో టర్మ్ 1 3 టైమ్స్, ఐటమ్ 3లో టర్మ్ 1 3 టైమ్స్. అంటే ఐటమ్ 1 ఈజ్ డాక్యుమెంట్ 1, ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ 2, డాక్యుమెంట్ 3, డాక్యుమెంట్ 4, డాక్యుమెంట్ 5లో ఈ టర్మ్ 1 ఎన్నిసార్లు ఫౌండ్ అయింది అనేది, ఎన్నిసార్లు సిమిలర్గా మ్యాచ్ అయ్యింది అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి మనం మ్యాచ్ చేసుకుని దానికి ఒక వాల్యూ అనేది ప్రొవైడ్ చేసాం. సో మీరు ఒక PDF డాక్యుమెంట్లో ఒక టర్మ్ని సెర్చ్ చేసేటప్పుడు అక్కడ కూడా మనకి ఏమవుతుంది, పైన దిస్ టర్మ్ ఈజ్ ఫౌండ్ ఇన్ 18 ప్లేసెస్, 19 ప్లేసెస్, 100 ప్లేసెస్ అని మనకు ఒక వాల్యూ చూపిస్తాడు. అంటే మనం ఫౌండ్లో సెర్చ్ చేయమని చెప్పినప్పుడు అదే ఎగ్జాక్ట్ టర్మ్ ఎక్కడెక్కడ ఉంది, ఎన్నిసార్లు ఉంది అనేది కౌంట్ చేసి మనకి మ్యాచ్ ఎన్ని చోట్ల అయింది అనేది మనకు ఒక వాల్యూ చూపిస్తుంది. అలా మనం ఇక్కడ కౌంట్ అనేది వేసుకుంటాం. దీంట్లో ఇక్కడ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. మస్ట్ అండ్ షుడ్గా మీరు టర్మ్ క్లస్టరింగ్ ఇస్తే ఈ ఫార్ములా అనేది రాయాలి. దిస్ ఈజ్ ద సిమిలారిటీ బిట్వీన్ ద 2 టర్మ్స్. టర్మ్ 1 సపోజ్ ఐ అనేది 1, J అనేది 2 అనుకోండి. 1, 2 టర్మ్ 1 టర్మ్ 2కి మధ్యలో ఉన్న సిమిలారిటీస్ని మ్యాచ్ చేసుకుంటూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ద సమ్మేషన్ ఆఫ్ టర్మ్ K, I, టర్మ్ K, J అని చెప్పి మనం వీటి యొక్క సమ్మేషన్ని సిమిలారిటీస్ బిట్వీన్ ద 2 టర్మ్స్ కింద తీసుకుంటున్నాం. సో అది కూడా ఎలా తీసుకుంటున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8 టర్మ్స్. సో ఎందుకు 8 టర్మ్స్ వేసాం, ఐటమ్స్ వేయలేదు అంటే మనకి ఇక్కడ సిమిలారిటీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 2 టర్మ్స్ మధ్యలో సిమిలారిటీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సిమిలారిటీస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. సో 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేయండి. 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, టర్మ్ 1 టర్మ్ 2 0 3
0 0 and 4 టోటల్ మీరు యాడ్ చేస్తే 7. సో ఇక్కడ మనకి టర్మ్ 1 టర్మ్ 2 చేస్తే వచ్చింది 7. సేమ్ అలానే టర్మ్ 2 టర్మ్ 1 లేదా టర్మ్ 2 టర్మ్ 3 ఎంత వచ్చింది? టర్మ్ 2 టర్మ్ 3 8. టర్మ్ 2 టర్మ్ 3 దట్ ఈస్ 0 4 0 0 4 4 ప్లస్ 4 8. సో ఇలా ఏంటంటే మనకి ఒక టేబుల్ ఫార్మేషన్ అనేది చేసుకుంటాం. దీన్నే టర్మ్ మ్యాట్రిక్స్ అంటాం. ఎందుకంటే ఇందాక మనం తీసుకుంది ఐటమ్ టర్మ్ మ్యాట్రిక్స్, బట్ ఇక్కడ 2 టర్మ్స్ మధ్యలో కాబట్టి దీన్ని టర్మ్ మ్యాట్రిక్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం ఒక మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో వెక్టార్ మోడల్లో రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తాం. సో దీని తర్వాత మీరు ఇంకా రిప్రజెంట్ చేయాలి అంటే టర్మ్ వాల్యూస్ని తర్వాత మనకి ఏ టర్మ్స్ మధ్యలో కనెక్షన్ ఉంది, ఏ టర్మ్స్ మధ్యలో అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది, ఏ టర్మ్స్ మధ్యలో సిమిలారిటీస్ ఉంది అనేది కూడా మనకి టర్మ్ 1 టర్మ్ 2 అండ్ సో ఆన్ టర్మ్ 8 అలానే టర్మ్ 1 టర్మ్ 2 అండ్ సో ఆన్ టర్మ్ 8 అని చెప్పి ఎక్కడ కాంబినేషన్స్ ఉన్నాయో అక్కడ మనం 1s వేసుకుంటూ, కాంబినేషన్స్ లేని చోట 0s వేసుకుంటూ ఇలా ఒక టేబుల్ అనేది ఫామ్ చేసుకుంటాం. సో ఇలా టేబుల్ ఫామ్ చేసుకున్న తర్వాత మనకి టర్మ్ క్లస్టరింగ్ సంబంధించిన ఒక డయాగ్రామ్ డ్రా చేయమన్నప్పుడు, టర్మ్ క్లస్టర్ డయాగ్రామ్ డ్రా చేయమన్నప్పుడు మనం మొత్తం T1 T2 T8 T5 ఇలా మనం టోటల్ ఆల్ టర్మ్స్ని డ్రా చేసుకుని ఏ 2 టర్మ్స్కి మధ్యలో 1 వచ్చిందో వాటి మధ్యలో లైన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. అండ్ ఏ టర్మ్స్ మధ్యలో లైన్ అనేది రాలేదో, అంటే 0 వచ్చిందో అక్కడ మనం ఏమీ డ్రా చేయం. అంటే ఆ 2 టర్మ్స్ మధ్యకి కనెక్షన్ అనేది లేదు. సో ఎక్కడైతే మనకి 1 వచ్చిందో అక్కడ మనం ఏం చేస్తాము అంటే లైన్ అనేది డ్రా చేస్తాం. సో ఇలా మనకి క్లస్టరింగ్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టర్మ్ క్లస్టరింగ్. సో మీరు ప్రీవియస్ క్లాస్ ఒకసారి వినకపోతే టర్మ్ క్లస్టరింగ్ గురించి, డాక్యుమెంట్ క్లస్టరింగ్ గురించి వినండి. విన్న తర్వాత ఆ టర్మ్ క్లస్టరింగ్తో పాటు ఇది కూడా మీరు కంప్లీట్ చేస్తే అక్కడితో మీ ఎస్ఏ క్వశ్చన్ అనేది 100% కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టర్మ్ క్లస్టరింగ్. క్లాస్ నచ్చినట్టయితే వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.